నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈనాడులో ఈరోజు వార్త ఉప్పల్ మేడ్చల్ ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా? వర్షాలతో పురపాలకల్లో మట్టి మిద్దెలు, శిథిలావస్థలకు చేరిన ఇల్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. వాటిలో ఉన్నవారికి అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసే యంత్రాంగం ముందస్తుగా స్పందించడంలో మాత్రం వెనుకపడుతోంది. ఇక్కడ చూడండి చిత్రంలో ఇస్మాయిల్ ఖాన్ గూడలో పాత భవనం కూల్చివేస్తున్న మున్సిపల్ సిబ్బంది, శిథిలావస్థలో ఇల్లు కనిపించని ముందస్తు చర్యలు. గతంలో నిర్వహించిన పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లను గుర్తించారు. వాటిని ఇంతవరకు కూల్చివేయలేదు. గతంలో వర్షాలకు గట్కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన గోరుకుంటి దాస్ కుటుంబం రాత్రి నిద్రలో ఉండగా ఇల్లు కోల్పోయింది. కుటుంబ సభ్యులు మరొక గదిలో ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదు. పోచారం మున్సిపల్ పరిధిలో ఇస్మాయిల్ ఖాన్ గూడలో యానంపేటలో శిథిలావస్థలకు చేరుకున్న 2 ఇళ్లను సిబ్బందితో కలిసి వేయించారు. పాత పోచారం నారపల్లిలో గుర్తించిన చర్యలు తీసుకోలేదు. చౌదరిగూడలో 5కు పైగా పురాతన ఇళ్లను గుర్తించారు. వాటిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. గతేడాది మేడ్చల్ నియోజకవర్గంలో 50కి పైగా గుర్తించారు. ఇందులో కేవలం 3 మాత్రమే కూల్చివేశారు. ఇళ్లను కూల్చివేయడానికి వెళితే యజమానులు అడ్డుకున్నారని ఓ అధికారి చెప్పారు. కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టేందుకు డబ్బు తమ వద్ద లేదని యజమానులు చెబుతున్నారని అన్నారు. ఇక్కడ నోటీసులు కూడా జారీ చేయడం జరిగినది. ఇక్కడ వేమన్ రెడ్డి, కమిషనర్, పోచారం మున్సిపాలిటీ, శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లను గుర్తించాల్సిందిగా సిబ్బంది ఆదేశించాం. ఇప్పటికే గుర్తించిన వాటికి నోటీసులు జారీ చేశాం. ఇంటి యజమానికి పాత ఇంట్లో ఉండొద్దని సూచించాం. వారు స్వచ్ఛందంగా ఇల్లు ఖాళీ చేయాలని చెప్పాం. ఖాళీ చేయకపోతే మేము వారిని మరో చోటికి తరలించే ఏర్పాటు చేస్తాం. శిథిలావస్థకు చేరుకున్న ఇల్లు సమాచారం తెలియజేయాలని కాలనీవాసులు కోరాం. చూడండి, ఇక్కడ ఇస్మాయిల్ గూడలో పాత భవనాన్ని కూల్చివేస్తున్న మున్సిపల్ సిబ్బంది. అయితే ఈ వర్షాకాలం రావడంతో ఒక 40 నుంచి 50 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఇల్లులు ఉంటాయి కదా, అవి పాత ఇల్లులు. అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియని స్థితి అక్కడ ఉన్న స్థానికులకు తెలియదు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనం వేరే చోట పోతే మళ్ళీ అక్కడ ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి స్తోమత లేని వారు అలానే ఉంచుకోవడంతో ఆ ప్రమాద శాతపు ఇక్కడ వర్షం పడి ఆ వర్షం నీళ్ళు మొత్తం పచ్చిగా మారి మొత్తం వాళ్ళ మీద పడడం, రాత్రికి మనుషులు చనిపోవడం కూడా జరుగుతున్నది. అది గుర్తించిన కొంతమంది అధికారులు కూడా వాళ్ళకి సూచన ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళట్లేదని చెప్పేసి అధికారులు వాపోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మన హైదరాబాద్లోనే కాకుండా మన జంట నగరాల్లో, మన ఊర్లలో కూడా పాత భవనాలు, పాత ఇల్లులు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఇల్లులు చాలా ఎంతమంటే దాదాపుగా కట్టుకోలేని స్థితిలో లేని వారు చాలామంది ఉన్నారు. అలానే జనజీవం సాగిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు వర్షం పడినా వాళ్ళు మీకెంచి కవర్ కప్పడము, రేకులు పరుచుకోవడము, పెంకటిల్లుకి పెంకులు పెట్టుకోవడము, దానే మళ్ళీ సిమెంట్ వేసి మరమ్మతులు చేసుకుంటున్నారు. కానీ మళ్ళీ అది కూల్చేసి కొత్త ఇల్లు కట్టుకుందామనే ఆలోచనలో కొంతమందికి ఉంటుంది. కొంతమంది అదే మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఇల్లు కదా ఉండని అని అలానే వదిలేస్తున్నారు. అందులో కొంతమందికి రెంట్ ఇవ్వడంతో ఆ వర్షం నీటికి ఆ ఇల్లు కుప్పకూలి ఆ మనుషులు కూడా చనిపోవడం జరుగుతున్నది. అందుకోసమే ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పచ్చిగా ఉన్న ఇంట్లను మీరు అలాంటి ఇళ్లను మీరు ఇమీడియట్లీ కాల్ చేసి వెళ్ళవలసిందిగా ఇక్కడ ఉన్న అధికారులు మేము కూడా కోరుచున్నాము. ఇక్కడ మరొక వార్త,
జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రాధికా గుప్తా మేడ్చల్ కలెక్టరేట్ న్యూస్ టుడే. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలగా రాధికా గుప్తా మేడ్చల్ కలెక్టరేట్లోని జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్లో పదవి బాధ్యతలు సోమవారం స్వీకరించారు. హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్గా పనిచేసిన ఆమె బదిలీపై మేడ్చల్ కలెక్టర్కు వచ్చారు. అనంతరం కలెక్టర్ గౌతమ్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిని హరిప్రియ పూల మొక్కలు ఇచ్చి అభినందనలు తెలపడం జరిగినది. అయితే ఇక్కడ మేడం జిల్లా అదనపు కలెక్టర్గా మేడం బాధ్యతలు స్వీకరించడం ఇక్కడ హర్షించదగిన విషయం అన్నమాట. ఇక్కడ మరొక వార్త, 3 కోట్లతో శ్మశాన వాటిక ఉప్పల్. చిల్కానగర్లో 3 కోట్లతో హిందూ శ్మశాన వాటిక నిర్మించినట్టు కార్పొరేటర్ బన్నాల గీతా ముదిరాజ్ తెలిపారు. ఇప్పటికే నిధులు మంజూరుతో పాటు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందన్నారు. సోమవారం కార్పొరేటర్ గీతా ముదిరాజ్, ఈఈ నాగేందర్, డిఈ నిఖిల్ రెడ్డి, ఏఈ రాజ్ కుమార్తో శ్మశాన వాటికను పరిశీలించారు. గుంతలు పూడ్చివేత ఉప్పల్ రింగ్ రోడ్ సమీపంలో సబ్ స్టేషన్ వద్ద రోడ్డు అధ్వానంగా తయారయ్యింది. వర్షాలతో గుంతలు పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది మారిందని సోమవారం మున్సిపల్ అధికారులు గుంతలను పూడ్చి వేయించారు. ట్రేడ్ లైసెన్స్ లేకుంటే చర్యలు. ఇక్కడ కాపురాలో ఇంకో వార్త, ట్రేడ్ లైసెన్స్ లేకుంటే నిర్వహిస్తున్న వ్యాపారి సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిహెచ్ఎంసి ఏఎంఓహెచ్ఎన్ వెంకటరమణ పేర్కొన్నారు. డిసి ముకుందారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రాధికా మల్టీప్లెక్స్లో నిర్వహిస్తున్న 3 సినిమాలు తెరలు వ్యాపారాలను పరిశీలించారు. ట్రేడ్ లైసెన్సు లేకుండానే పలువురు షాపులను నిర్వహిస్తుండడంతో 12 లక్షల బకాయిలు పడినట్లు గుర్తించారు. తక్షణమే చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఇక్కడ మన ట్రేడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమవుతుందంటే కంపల్సరీ వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్స్లో ట్రేడ్ లైసెన్స్ లేకుంటే చర్యలను క్లియర్గా తెలపడం జరిగినది. నైపుణ్యం పెంచుకోవాలి. చీరాల కీసర వార్త చూసినట్లయితే, ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులను అనుగుణంగా అధ్యాపకులు నైపుణ్యం పెంచుకోవాలని NITTR ఎక్స్టెన్షన్ సెంటర్ హైదరాబాద్ హెడ్ డాక్టర్ ఉమాశంకర్ సాహు అన్నారు. సోమవారం చీరాలలోని గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో బోధన, అభ్యాసం, మూల్యాంకనం పై నిర్వహించుకున్న వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలు కామని ప్రారంభించారు. అదేవిధంగా ఇంకో వార్త చూసినట్లయితే, ఆశా కార్యకర్తల ఆందోళన. మేడ్చల్ కలెక్టరేట్ న్యూస్ టుడే. ఎన్నో ఏళ్ళగా వెట్టి చాకిరీ చేస్తున్న ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయము ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ ఆశా కార్యకర్తల మద్దతు పలికారు. అనంతరం CITU నాయకులు ఆశా కార్యకర్తల జిల్లా అధికారులు వినతి పత్రం ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆశా కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకు ఆందోళన చెందుతున్నారంటే వాళ్ళకి సరైన వేతనం ఉండట్లేదు. అయితే గత ప్రభుత్వం కూడా సరైన వేతనం ఇవ్వలేదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా సరైన వేతనం ఇవ్వాలని వాళ్ళు ధర్నా చేయడం జరుగుతున్నది. దయచేసి మన రేవంత్ రెడ్డి సర్కారు గారు దయచేసి ఈ ఆశా వర్కర్లను మీరు గుర్తించండి. వాళ్ళు వెట్టి చాకిరిగా అంటే ఘోరంగా వాళ్ళు ఇంటికి తిరిగి వ్యాక్సినేషన్ కాకుండా, పోలియో చుక్కలు కాకుండా అక్కడ ప్రజలకు అవగాహన కల్పించేగా, మరి గర్భిణీ స్త్రీలకు కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా వాళ్ళు మేమున్నామంటూ వాళ్ళు ఇంటింటికి తిరిగి వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిని మీరు గుర్తించాలనిగా, ఆ గుర్తించిన ప్రతి పనికి పనికి తగ్గట్టు కనీసం వేతనం అన్న ఇవ్వాలనిగా ఇక్కడ ప్రజా సంఘాలు మరియు ఇక్కడ రాజకీయ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఇక్కడ చూడండి, చిన్న వివాదం మహిళపై కత్తితో దాడి. చిన్న వివాదం అది మాటతో అనుకుంటే పోయేది కత్తి నుంచి గుడ్డ దాకా తెచ్చుకున్న పరిస్థితి ఈ రోజుల్లో ఎదురవుతుంది. అది చూడండి, ఇక్కడ మనం వార్త చూసినట్లయితే ఇక్కడ మెట్పల్లిలో బోడుప్పల్ ఇరువురి మధ్య చోటు చేసుకున్న చిన్న వివాదం కత్తిపోటుకు దారితీసింది. పోలీసులు కథనం ప్రకారం చెంగిచెర్ల పిట్టల బస్తీలో కళ్యాణి గౌస్ కుటుంబాలు పక్కనే ఉంటాయి. సోమవారం కళ్యాణితో గౌస్ భార్య ప్లాస్టిక్ సంచుల విషయమై గొడవ పడ్డారు. మాట పెరిగింది. గౌస్ మధ్యలో ఆవేశంగా వచ్చి మహిళ మెడపై కత్తితో దాడి చేసి అక్కడ నుంచి పారిపోయాడు. గాయపడిన కళ్యాణి స్థానికులు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కి తరలించారు. సమాచారం తెలుపుకున్న పోలీసులు కబేలా వద్ద పీకేటింగ్ ఏర్పాటు చేశారు. మహిళా ఫిర్యాదు మేరకు పోలీస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా ప్రాంతానికి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు పవన్ రెడ్డి సందర్శించారు. కళ్యాణి కుటుంబానికి ధైర్యం చెప్పారు. మెడపై కత్తి గాయంతో కళ్యాణి చూడండి ఎలా విచక్షణ రహితంగా అతను ఒక మానవత్వం లేని కారణంగా అతను ఒక గౌస్ అనే వ్యక్తి ఆ బిడ్డపై చూడండి ఇక కత్తితో కాట్లు వేయడం క్లియర్గా కనిపిస్తుంది. ఇదేంది ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. రాను మనుషుల్లో మానవత్వం అనేది లేకుండా పోతుంది. ఇంకో వార్త, వైద్యులపై అప్రమత్తంగా ఉందాం. చైర్మన్ తుమ్కొండ షామీర్పేట్ వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని తుమ్కొండ పురపాలిక సంఘం చైర్మన్ కారంగుల రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం పురపాలక కౌన్సిలర్ సభ్యులు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యాపకులు, ఉద్యాయాలు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, మెప్ప ఆర్పీలు, ఆరోగ్య కార్యకర్తలు ఇంకోటి అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని తెలియపరుస్తుంది. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ప్రజలకు ఇక్కడున్న మన ఇతని పేరు మాట్లాడుతున్న చైర్మన్ రాజేశ్వరరావు ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వర్షాకాలం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ బురద రావడంతో, మురుగునీటితో దోమలు, క్రిమికీటకాలు ప్లస్ ఇంకా అనేకమైన పురుగులు, పాములు, తేలులు ఇలాంటివి ఎన్నో బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా దోమలు, ఈగల వల్ల డెంగ్యూ, మలేరియా, కలరా ఇలాంటి రోగాలు రావడం చాలా ఎక్కువగా అవుతుంది. కాబట్టి దయచేసి ప్రజలారా మీరు ఇక్కడ సూచన మేరకు మీరు పాటిస్తారని మేము కోరుచున్నాము. అర్జీలను వేగంగా పరిష్కరించండి. ప్రజావాణి 75 ఫిర్యాదులు. ఇక్కడ ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి, రాధికా గుప్తా డిఆర్ఓ. ఇక్కడ మేడ్చల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి, రాధికా గుప్తా స్థానిక సంస్థల రెవెన్యూ అధికారులు హరిప్రియతో కలిసి 75 దరఖాస్తులను స్వీకరించారు. వచ్చిన ప్రతి అర్జీని వేగంగా పరిష్కరించడానికి అధికారులను సిద్ధం కావాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా భూ సమస్యలు, ధరణి ప్రభుత్వ భూముల కబ్జాలు, అక్రమాలపై ఉన్నాయని క్లియర్గా వార్తలు తెలియపరుస్తున్నారు. పట్టభూమి నిషేధిత జాబితాలో పల్లె సీతారాములు గౌడ్, అలియాబాద్, షామీర్పేట్. అలియాబాద్లోని 4 సర్వే నంబర్లు 15.5 గుంటల భూమి ఉంది. అధికారులు అనాలోచితంగా భూమిని నిషేధిత జాబితాలో నమోదు చేశారు. పట్టభద్రుతో పాస్ పుస్తకం పొందలేకపోతున్న ఇప్పటి వరకు 15 సార్లు దరఖాస్తు చేసిన పరిష్కారం లేదు అని ఇక్కడ ఒక బాధితుడు విన్నవించుకుంటున్నాడు. అయితే ఇక్కడ వాస్తవానికి గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి తేడా ఏం లేదని నేను కోరుతున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఎన్ని దరఖాస్తులు పెట్టినా కలెక్టర్ దాకా ఆడియో నుంచి కలెక్టర్ దాకా వెళ్ళడానికి 15 రోజులు టైం పడుతుందండి. 15 రోజులు కూడా 15 రోజుల తర్వాత రిజల్ట్ మన భూమికి మనకు రావాలంటే రిజల్ట్ ఏమని వస్తుంది? రిజెక్ట్ అని వస్తుంది.
అదేందని అని మనం ప్రశ్నిస్తే మళ్ళీ దరఖాస్తు పెట్టుకోండి అంటారు. ఇదేంది? మా భూమి మేము దరఖాస్తు పెట్టుకోవడము, మా భూమి మా పాస్బుక్లు రావడానికి మేము దరఖాస్తు పెట్టుకోవడం ఇదేంది ఏమేమి చర్య అని చెప్పేసి చాలామంది ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ భూమికి నమోదు. ఇక్కడ ప్రభుత్వ భూమికి భూమిగా నమోదు ఎట్లా అంటే సింగం అశోక్ రైతు లక్ష్మాపూర్ 3 చింతలపల్లిలో ఆయన ఏమంటున్నాడంటే, మా పట్టా భూమి 2.25 గుంటలు ఎకరాల ప్రభుత్వం భూమిగా అధికారులు నమోదు చేయడంతో ప్రభుత్వ భూమి నుంచి వచ్చే రైతు భరోసా బ్యాంకు రుణాలు అవసరానికి అమ్ముకోలేని దుస్థితి ఉన్నాం. 2020 నుంచి ఇక్కడ ప్రతి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదని క్లియర్గా చెప్తున్నారు. ఇంకోటి ఇక్కడ ఇంకో వార్త అందులోనే సదరం పత్రం తిరస్కరించారంట. సదరం పత్రం ఎందుకు తిరస్కరించారయ్యా? మాచర్ల రమేష్ సూరారంలో కుత్బులాపూర్ మండలం 2017లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వికలాంగుడు నయ్యాను. 2018 సదరం ధృవ పత్రం పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించారంట. దీంతో పింఛన్కు దూరమయ్యాను. తిరిగి దరఖాస్తు చేయాలంటే ఆన్లైన్లో ఉన్న దరఖాస్తులను తొలగించారు. అధికారులు అందరు ఉంటున్నారు. చూడండి, ఈ పెద్దాయన పాపం 2017లో రోడ్డు ప్రమాదం జరిగింది. 2017లో రోడ్డు ప్రమాదం జరగగా 2018లో దరఖాస్తు పెట్టాడు. ఆ దరఖాస్తు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతవరకు స్వీకరించలేదంట. ఇదేంది? అతనికి పాపము అతని పింఛన్ కూడా ఇంతవరకు రాలేదంట. ఇప్పుడు దరఖాస్తు పెడదామనుకుంటే అలాగేంచి దరఖాస్తులు తొలగించారంట. ఇలాంటి స్థితి చాలామంది వికలాంగులకి. ఇతను ఒక్కడే కాదు, కనిపించేది ఇతను ఒక్కడే, కనిపించని వాళ్ళు ఇంకెంతోరో ఉన్నారు. అంటే మీ సేవ అంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఇలాంటి స్థితి రాకుండా దయచేసి అధికారుల ద్వారా ప్రస్తుతం మీ కొత్త ప్రభుత్వం మీరు దయచేసి గత ప్రభుత్వం చేసినట్టు చేస్తే మీకు మళ్ళొచ్చే 5 సంవత్సరాల తర్వాత మీకు ప్రజలు మీకు ఓటు వేస్తారని మీరు అనుకుంటున్నారా? చూడండి, తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఎన్నికలను గుర్తించుకొని ఈ యొక్క పని మీరు చేయాలని కానీ కోరుచున్నాను. లేదంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్కి ఎలా పుట్టగతులు లేకుండా పోయిందో సేమ్ అదే కూడా మీకు అదే గతి పట్టకుండా పోతుందని ఇక్కడ ప్రజా సంఘాలు మరియు ఇక్కడ ఉన్న బాధితులు వాళ్ళు వాపోతున్నారు. ప్రగతి పనులను ప్రత్యేక కార్యాచరణతో ప్రజా ప్రయోగాల పనులను చేపడతామని ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పటేల్ పేర్కొన్నారు. సోమవారం హెచ్బీ కాలనీ డివిజన్లో DC ముకుంద్ రెడ్డి కార్పొరేటర్ ప్రభుదాస్తో కలిసి పర్యటించారు. హెచ్బీ కాలనీలో రాజీవ్ గాంధీ పార్క్, ఇందిరాగాంధీ ఫేజ్ 1 బస్తీలోని రోడ్లు, శిథిలావస్థలకు ఉన్న సామాజిక భవనాన్ని, బండబావిలో మైదానాన్ని పరిశీలించారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి రాధిక. ఇంకోటి, బాలికపై అత్యాచారం 7 ఏళ్లు జైలు శిక్ష. బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 7 ఏళ్లు జైలు శిక్ష పాటు 2000 జరిమానా విధిస్తూ జిల్లా పోస్ట్ ట్రాక్ ఫోక్స్ న్యాయస్థానం న్యాయమూర్తి జె జీవన్ కుమార్ సోమవారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామరావుకు తెలిపిన వివరాల ప్రకారం అల్వాల్ సమీపంలో నివాసం ఉండే కుటుంబంలో కూతురు 13తో కాలనీలో ఉండే రాకేష్ యావత్ 2018 జూన్ 5న బయట తిరిగి వద్దామని చెప్పి ఢిల్లీకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అక్కడ నుంచి రాజస్థాన్ తీసుకెళ్లాడు. రాజస్థాన్ ఉన్నానని బాలిక తల్లికి ఫోన్ చేసి తెలిపింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య అన్నమాట. ఇంకో వార్త, అతివేగం ప్రాణం తీసింది. ఇక్కడ చూడండి, ఈ వార్త అతివేగం ప్రాణం తీసింది. అర్ధరాత్రి చెట్టును ఢీకొన్న బైకు
టుడే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై అతివేగంతో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి చికిత్స పొందుతున్నాడు. చూడండి చిత్రంలో గాయపడిన పవన్ కుమార్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా లింగాపూర్ మండలంలో నేలపోగుల గ్రామంకి చెందిన తేరాల బాలాజీ 19న గట్కేసర్ మండలం నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న నాగర్ కర్నూలు జిల్లా కల్వాకొల్లు గ్రామానికి చెందిన పవన్ కుమార్ 20తో కలిసి చౌదరి గుడాలో ఓ గదిలో అద్దెకుంటున్నారు. చూడండి ఎంత ప్రమాదకరం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడొచ్చి చనిపోవడం జరుగుతున్నది. అయితే రాత్రిపూట వీళ్ళకి లైసెన్స్ ఉన్నా లేకున్నా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక రాత్రి ఇక్కడ మామూలు షికారు కొడదామని బైక్ తీసుకొని అతి వేగము ఒక 60 స్పీడ్ నడిపితేనే బండి ఊగే సమయంలో 100కు పైగా స్పీడ్ నడిపి ప్రమాదాలకు గురై ప్రాణం మీకి తెచ్చుకుంటున్న ఇక్కడ యువనస్తులు. చూడండి గాయపడిన పవన్ కుమార్. ఇంకోటి మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ప్రాణాలు తీసుకున్నాడు. చూడండి ఇంత ఘోరము, సిగ్గుండాలే. చూడండి మద్యానికి కూడా డబ్బులు ఇవ్వకపోతే ప్రాణం మీకి తెచ్చుకున్నాడంట. అంటే ఉరేసుకొని చనిపోయాడంట. ఇదా పరిస్థితి? ఇదేం పరిస్థితి? నేను ఎప్పుడు చూడలేదు. మద్యానికి బానిసైన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులకు కథనం ప్రకారం కాచావాణి సింగారంలో నివాసం ఉండే సాంబో జూ శ్రీకాంత్ 37 సంవత్సరాలు కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మద్యం తాగేందుకు తల్లిని 100 రూపాయలు అడిగాడు. ఏందే సిగ్గు ఉండాలి నీకు? 100 రూపాయలు అడిగి ఆమె ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో మనస్తానికి గురై ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమైనా తెలివుందా? ఎక్కడ పోతుంది సమాజం? నాకు అర్థం కాదు. 100 రూపాయలు ఇవ్వకపోతే ఇంట్లో గడిలు వేసుకొని సీలింగ్ ఫ్యాన్ వేసుకొని ఉరేసుకొని చనిపోవడము, ఇది ఎంత హేమమీయన చర్య ఇది. ఎక్కడ పోతుంది సమాజం? డబ్బులు ఇవ్వకపోతే సంపాదించుకో, నీకు కాళ్ళెక్కలు ఉన్నాయి కదా. తల్లిదండ్రులు ఆడుకునే సిగ్గు ఉందా నీకు ఇంతవరకైనా? వృద్ధురాలి మెడలోని మంగళసూత్రం చోరీ. సంస్కృతి టౌన్షిప్ ప్రధాన కార్యదర్శిపై కేసు. ఇక్కడ ఇంకో వార్త చూద్దాం. బాబోయ్ దోమలు. చిన్న ఆర్టికల్ రాశాడు ఇక్కడ మన కీసర న్యూస్ స్టూడియోలో. కీసర మండలంలో దోమల మోత పెరిగింది. సీజనల్ జబ్బులతో పాటు మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వ్యాధులు ప్రబలు పడుతున్నాయి. అయినా కూడా ఎక్కడ నివారణ చర్యలు తీసుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుంతల్లో నీరు నిలుస్తుందని ఇళ్ల మధ్యలో ఖాళీగా ఉన్న ప్లాట్లలో పెరిగిన పిచ్చి ముక్కలతో దోమల బెడద ఎక్కువైంది. సాయంత్రం అయిందంటే చాలు తలుపులు మూసుకోవాల్సిందే, లేదంటే ఇళ్లలోకి దోమలు చొరబడతాయి. ఎక్కడైనా ఇదే సమస్య. మేడ్చల్ నియోజకవర్గంలో మేడ్చల్ షామీర్పేట్ కీసరలో చూసినట్లయితే గట్కేసర్ మూడుచింతలపల్లి మండలంలో 61 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో రోజుకు విస్తరణ చేస్తున్న కాలనీలో జనాభా అంతకంతకు పెరుగుతుంది. ఒకవైపు ఎక్కడికక్కడ అంతర్గత రోడ్లు, పక్కన చెత్త చెదారం వ్యర్థాలు, మరోవైపు తరచూ పొంగుతున్న డ్రైనేజీలు, పరిసరాలు అపరిశుభ్రత నెలకొంది. ఈ చిత్తడి దోమల అలవసుగా మారుతున్నాయి. అయితే ఆందోళన చెందుతున్న గ్రామస్తులు నివారణ చర్యలు శూన్యం. కీసరలో ఇళ్ల మధ్య పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్త చెదారం. ఇక్కడ గమనించండి చిత్రంలో
ఇలాంటి ఏమైనా ఉంటే చుట్టుపక్కల వాటిని తీసేసుకుంటే దోమలు అనేది రావు. అదేవిధంగా ఖాళీ స్థలంలో కాలనీ మధ్యలో ఉండే ఖాళీ ప్లాట్లతో చుట్టుపక్కల ఇళ్లలో ఉండే వారి ఇక్కట్లు తప్పడం లేదు. వర్షాలకు వయ్యారి బామ గడ్డి పిచ్చి మొక్కలకు ఎప్పుగా పెరిగి దోమల ఉధృతి పెరుగుతోంది. కాలనీలో ఖాళీ ప్లాట్లు యజమానులకు నోటీసులు జారీ చేసి వాటిని ఎప్పటికీ అప్పుడు శుభ్రం చేయించే అధికారం పంచాయతీ అధికారులకు ఉన్న ప్రత్యేక అధికారులు దృష్టి సరించడం లేదు. ఇక్కడ కానరాని ప్యాకింగ్ వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు తోడు శుభ్ర పరిసరాలతో ఇప్పటికే పలువురు విష జ్వరాలతో సతమతమవుతున్నారు. జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, జలుబు, దగ్గు తదితరుల రుగ్మతతో బాధపడే వారితో స్థానికంగా ప్రైవేట్ క్లినిక్లు కిక్కిరిసిపోతున్నాయి. దోమల నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం కావడం కర్షకులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో ప్యాకింగ్ చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. పంచాయతీ కార్యాలయాల్లో ప్యాకింగ్ యంత్రాలు పనిచేయక మూలన పడిన ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఇతను ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ సి సరిత మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి తెలియపరుస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తామని, దోమకాటు నుంచి రక్షణ కంటే వ్యాధులు వ్యాప్తిని తగ్గించవచ్చు. అంటే చూడండి బాబోయ్, దోమలు అంటే ఈ యొక్క దోమలను చూసే భయాందోళన చెందుతున్న ప్రజలు. ఆ దోమలు ఎలా అంటే ఆ దోమలు మరి ఘోరంగా వర్షాకాలం వస్తే చాలు ఇళ్ళలో జొరి ఎక్కడ దాచుకుంటారో తెలియదు, కానీ ఇక్కడ రాత్రి పడుకున్న టైంలో వచ్చి రక్తం పీల్చుకునే పరిస్థితి ఇక్కడ ప్రజలకు ఏర్పడుతుంది. జాగ్రత్త. ఇంకోటి ఆల్అౌట్ పెడితే క్యాన్సర్ వస్తుంది అంటారు, దోమల భర్తీ పెడితే ఏమో శ్వాస వ్యాధి వస్తుంది అంటారు. జాగ్రత్తగా ఉండండి ప్రజలారా. జాగ్రత్తగా ఉండి మీరు దోమలు రాకుండా మీరు చర్యలు తీసుకోవాల్సిగా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ జవహర్నగర్లో లోకల్ వార్తలు చూసినట్లయితే ఈరోజు వార్త మన ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో చూసినట్లయితే స్థలం నిధులు కేటాయించిన పట్టించుకొని పాలకులు అధికారులు. జవహర్నగర్లో ఎనిమల్ బర్త్ కంట్రోల్ భవన నిధులు వెనక్కి, ప్రభుత్వ స్థలాలు కాపాడుకోవడంలో విఫలం. జవహర్నగర్ అన్నీ ఉన్న అల్లుల నోట్లో శని అన్నట్టుగా జంతువుల కుటుంబ నియంత్రణ కేంద్రం కోసం ఒక పక్క స్థలం కేటాయించారు. భవన నిర్మాణం కోసం నిధులు సైతం మంజూరు చేశారు. మాజీ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ తర్వాత అటువైపు పాలకులు కానీ మున్సిపల్ అధికారులు కానీ కన్నెత్తు కూడా చూడలేదు. పాలకులు అధికారులు ఆలస్యత్వం వల్ల జంతువుల కుటుంబ నియంత్రణ కేంద్రం కోసం విడుదలైన నిధులు వెనక్కి వెళ్ళాయి. ఇక్కడ చూడండి, ఇది ఈ గత ప్రభుత్వం ఉన్న మన బీఆర్ఎస్లో ఉన్న పాలకులు అప్పుడు శంకుస్థాపన పాతారనమాట. అది దేని గురించి పాతారంటే ఇది జంతువుల గురించి సంరక్షణ గురించి ప్రభుత్వము జవహర్నగర్లో ఎనిమల్ బర్త్ కంట్రోల్ భవన నిధులు వెనక్కి అంటే అప్పుడు ఉన్న గత ప్రభుత్వం మల్లారెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఇక్కడ బర్త్ కంట్రోల్ భవనాలు పనులు ప్రారంభిస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డి మళ్ళీ అక్కడ ఆలస్యత్వం వల్లే నిధులు వెనక్కి. జవహర్నగర్ కార్పొరేషన్లో ప్రజా అవసరాల కోసం కోట్లాది విలువైన స్థలాలు కేటాయించారు. కానీ పాలకులు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంతో మంజూరైన విలువైన స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని అందులో ఎలాంటి సందేహం లేదు. ఎనిమల్ బర్త్ కంట్రోల్ భవనం ఫికల్ స్లిట్స్ ట్రీట్మెంట్ ప్లాంట్ FFTP కోసం తెలంగాణ ప్రభుత్వం సర్వే నంబర్ 70లో 2 ఎకరాల 15 గుంటలు కేటాయించింది.
నిర్మాణం కోసం 1,35,00,000 పనులు మాజీ మంత్రి మల్లారెడ్డి కార్పొరేటర్ కలిసి ప్రారంభించారు. తర్వాత ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారడంతో ప్రారంభించిన పనులు ఒక్కటి కూడా ముందుకు సాగలేదు. అదేవిధంగా జవహర్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కోసం సుమారు 2 కోట్ల నిధులు పనులు ప్రారంభించారు. పిల్లర్లు స్లాబ్లు పనులు కొంతమేర పూర్తి అయిన అనంతరం కోటిత్తరులతో పనులతో మధ్యలోనే ఆపివేశారు. ఈ సమస్యను పరిష్కరించడంతో ఇటు పాలకులు అటు అధికారులు విఫలమయ్యారు. ఇక్కడ చూడండి, అధికారులు పాలకులు పూర్తిగా విఫలమైన క్లియర్గా అక్కడ మన అధ్యక్షుడు రంగుల శంకర్ కూడా చెప్తున్నారు. జవహర్ నగర్ ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాలు కాపాడటంలో అటు పాలకులు ఇటు మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలం చెందారు అని ఇక్కడ వీధి కుక్కల నియంత్రణలో అధికారులను వినతి పత్రాలు అందించిన ఏమాత్రం పట్టించుకోపోవడం లేదు. కుక్కల నియంత్రణ కేంద్రం ఇప్పటికే ప్రారంభించి ఉంటే కుక్కలు బెడద కొంచెం తగ్గే ఉండేది. కానీ పాలకులు మున్సిపల్ అధికారులు వీధి కుక్కల నియంత్రణపై ఇప్పటికైనా దృష్టి సారించాలని బీజేపీ ఓబీసీ అధ్యక్షుడు రంగుల శంకర్ ఇక్కడ తెలియపరిచారు మన ఆంధ్రజ్యోతి పేపర్లో. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఆ 2 ఎకరాల చిల్లర ఇచ్చిన ఆ భూమి కేటాయింపు ఆ శిలాఫలకాలకే అక్కడ దర్శనమిస్తున్నాయి. మరి గత పాలకులు శిలాఫలకాలు వేసే కనీసం ఈ పాలకులన్నా పట్టించుకుంటే ఎంత బాగుండేది. వచ్చి రాగానే కనీసం అది ఏమైంది, అది మన కుక్కల గురించి ఆ భవనాలు మన కేటాయిస్తే కుక్క అక్కడి నుంచి వచ్చిన మామూలుగా సిబ్బంది కానీ ఇక్కడ కుక్కలను ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ చూసేవాళ్ళు కదా. అది చేయకపోవడమే కదా ఇక్కడ మన వికలాంగుల కాలనీలో ఆ బాలుడు చనిపోయింది. పట్టించుకోపోతేనే కదా కుక్కలు వచ్చి ఆ బాలుని పిక్క తిన్నాయి. ఇదేం పరిస్థితి మన జవహర్కి ఎదురైందని ప్రజా సంఘాలు ప్రజలు మరియు ఇక్కడున్న రాజకీయ నేతలు వాపోవడం జరుగుతున్నది. మొన్న జరిగిన ఎన్నికల్లో మన జక్కుల భాస్కర్ ఫేజ్ 2 బీఆర్ఎస్ది ఫేజ్ 2లో అతను ఫేజ్ 2లో అధ్యక్షుడు కావడం ఇక్కడ ఇంకో పేపర్లో కూడా రావడం జరిగినది. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా జక్కుల భాస్కర్ శనార్థి తెలంగాణ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ ఫేజ్ 2 అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా జక్కుల భాస్కర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జక్కుల భాస్కర్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో తెలంగాణ ఉద్యమకారుడినైన తనకు ఈ పదవి బాధ్యతలు అప్పగించినందుకు తోటి ఉద్యమకారులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతనానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోఆప్షన్ మెంబర్ భూమా విజయ పౌల్ ఇక్కడ షాలోతో సన్మానం చేయడం జరుగుతున్నది. చిత్రంలో చూడండి. ఇక్కడ నేటి కేసరిలో మన పందిరి సీనన్న సీనియర్ జర్నలిస్ట్ ఒక వార్త రాశారు. ఇక్కడ ఏం వార్త రాశారంటే మేయర్ డిప్యూటీ మేయర్ కమిషనర్కు వినతి పత్రాలను సమర్పణ. వీధి కుక్కల దాడిలో మరణించిన బాలుడి తల్లిదండ్రులు ఒకరి ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ లేదా ఫ్లాట్లను కేటాయించాలని విజ్ఞప్తి. షేక్ మస్తాన్ బి చిరంజీవి కిషోర్లు వినతి. ఇక్కడ చిత్రంలో డిప్యూటీ మేయర్కు సమర్పిస్తున్న వినతి పత్రం, మేయర్కు సమర్పిస్తున్న వినతి పత్రం, కమిషనర్కు సమర్పిస్తున్న వినతి పత్రం. ఇక్కడ మనం వార్త చూసినట్లయితే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వికలాంగుల కాలనీ ఆదర్శ్ నగర్కు చెందిన విహాన్ అనే 7.5 బాలుడు జూలై 16న వీధి కుక్కల దాడిలో మరణించిన విషయం గురించి గుర్తు చేస్తూ బాలుడి తల్లిదండ్రులు ఒకరి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగ అవకాశం కల్పించి డబుల్ బెడ్రూమ్ లేదా ఒక ఫ్లాట్ను వెంటనే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డికి ప్రజా సంఘాల సాధన కమిటీ ఆదర్శ్ నగర్ బస్తీ కమిటీ సోమవారం రోజున సంయుక్తంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. చూడండి ప్రజలారా, ఇప్పటికైనా మేల్కోండి.
ఇక్కడ ఆ బాలుడికి కనీసం డబుల్ బెడ్రూమ్ లేదా ఒక ఫ్లాటు లేదంటే ఒక మన మున్సిపల్ కార్యాలయంలో ఒక ఉద్యోగం అన్న అతను ఇస్తే బాగుండని ఇక్కడ ప్రజా సంఘాలు అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోండి అని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ మన జరపాలెంలో మొన్న చూసిన వార్త మన ఈయన వెలుగు పత్రికలో రావడం జరిగింది. అందరూ ఏమనుకున్నారంటే కరెంట్ షాక్ కొట్టి వీళ్ళు ముగ్గురు చనిపోయారని అనుకున్నారు. తల్లి తండ్రి మరి కొడుకు కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు, గ్లీజర్ తోటి కరెంట్ షాక్ కొట్టి చనిపోయారని అందరూ అనుకున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చిన వార్త ఏంటంటే కార్బన్ మొనాక్సైడ్ పీల్చడం వల్లే ముగ్గురు మృతి. అంటే ఇక్కడ చూడండి, సనత్ నగర్లో ఘటన జరిగింది. డాక్టర్ల ప్రాథమిక అంచనా. ఇక్కడ హైదరాబాద్లోని సనత్ నగర్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ముగ్గురు మృతి మిస్టరీ ఇంకా వీడలేదు. జేకే కాలనీలో ఒక కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు మాధవి వెంకటేష్తో పాటు వారి కొడుకు హరికృష్ణ బాత్రూంలో విగత జీవులుగా కనిపించిన విషయం తెలిసిందే. వీరి మృతికి కరెంటు షాకే కారణమనే అనుమానాలు మొదట వ్యక్తమయ్యాయి. కానీ గ్యాస్తో నడిచే గీజర్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువు పీల్చడం వల్లే ముగ్గురు స్పృహ కోల్పోయారు. ఊపిరికి అక్కడికే ఊపిరాడక చనిపోవచ్చని అక్కడ పోస్ట్ మార్టంలో చేసిన గాంధీ డాక్టర్లు ప్రాథమిక అంచనాలు వచ్చారు. కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చిన 5 నిమిషాలకే వారు స్పృహ తప్పి పడి ఉంటారని, ఆ తర్వాత ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా కొన్ని శరీర భాగాలు పరిశీలన కోసం సంపామని కొన్ని పరిశీల భాగాలు కొంపమని అవి వస్తేనే మృత్యుకి గల అసలు కారణాలు తెలుస్తాయని డాక్టర్ తెలిపారు. చూడండి ఎంత ఘోరం ఇది. ఇక్కడ వారు స్నానం చేసుకునే టైంలో అక్కడ గ్లీజర్లో ఇక్కడ ఒక ఏంటంటే అక్కడ కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లనే అదొక్కటే కారణమని ఎక్కువ మటుకు 80% దాని గురించి చనిపోయారని క్లియర్గా డాక్టర్లు వెల్లడిస్తున్నారు. అదేవిధంగా పోస్ట్మార్టంలో కూడా సేమ్ ఇదే వెళ్తుందని కూడా 20% కూడా అదే వెళ్తుందని ఆల్రెడీ రిపోర్ట్స్లో పంపించారు. 100కు 100% ఇది తెలియనున్నదని డాక్టర్లు తెలిపారు. ఇదేందయ్యా, ఇదేంది? ఈ నిన్న దమ్మాయిగూడలో చూసినట్లయితే ఒక అవినీతి తిమింగలం మన రాజా మల్లయ్య ఇక్కడ చూసినట్లయితే 50,000 లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ రాజా మల్లయ్య. ఇక్కడ పేరు లింగయ్య ఉంది, కాకపోతే రాజా మల్లయ్య పేరు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చిత్రంలో కూడా ఇక్కడ చూడండి రాజా మల్లయ్య, ఓకేనా. అయితే ఇక్కడ నగర నిజంలో వార్త రావడం జరిగింది. మన గంగాధర్ సీనియర్ జర్నలిస్టు అతను వార్త రాయడం జరిగింది. ఏంటంటే కీసర మండలం దమ్మాయిగూడలో మున్సిపల్ కమిషనర్ రాజా మల్లయ్య సుదర్శన్ అనే వ్యక్తి నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కీసర రెవెన్యూ పరిధిలోని బండ్లగూడలో రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ గత కొంతకాలంగా ఓ స్థల విషయంలో ఏఎస్పీ సుదర్శన్ మధ్య వివాదం నడుస్తుంది. సుదర్శన్ స్థలానికి రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ఆక్రమించాడు. ఆ గోడను కూల్చివేసేందుకు కమిషనర్ రాజా మల్లయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీ ప్రసాద్లను బాధితుడు సుదర్శన్ ఆశ్రయించగా ₹1,00,000 డిమాండ్ చేశారు. ఆ ₹1,00,000 అనమాట, దాదాపు 1 కాదు 2 కాదు ₹1,00,000 డిమాండ్ చేయగా 50,000కు ఒప్పందం కూర్చుకొని ఏసీబీ అధికారులకు ఆశ్రయించిన సుదర్శన్ అనే బాధితుడి నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకుండగా మున్సిపల్ కార్యాలయంలోకి కమిషనర్ రాజా మల్లయ్య ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
SOT పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చూడండి ఎలా కూర్చున్నాడో రాజమల్లయ్య. సిగ్గుండాలా రాజమల్లయ్య? నీకు ప్రభుత్వం నీకు జీతం ఇస్తలేదా? ఇదేనా మీరు చేసే పనులు? జీతం లేక ఎంతమంది అడక తింటున్నారు, బయట బిచ్చమడక తింటున్నారు, పనులు లేక బాధపడుతున్నారు. ఇలాంటి అమాయక ప్రజలు రిటైర్ అయిన అమాయక ప్రజల ఎంబడ డబ్బులు తీసుకొని లంచం తీసుకోవడానికి సిగ్గు శరమనం ఉందా అని ప్రజా సంఘాలు అని పాత్రికేయ మిత్రులు ఇక్కడ చూసినట్లయితే చూడండి, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ₹1,00,000 డిమాండ్ చేశారు. 1 కాదు 2 కాదు, ₹1,00,000. 50,000కు పట్టుబడిన దౌర్భాగ్య పరిస్థితి ఇదేందయ్యా? నీకు నెలకు జీతం వస్తుంది కదా, ఇప్పుడు నీకు వందల మంది, వేల మంది, లక్షల మందిలో నీకు ఇజ్జత్ పోయింది కదా. ఏం ముఖం పెట్టుకొని నువ్వు తిరుగుతావు మన ప్రజాస్వామ్యంలో? మళ్ళీ ఎలా నువ్వు ఉద్యోగం చేయాలనుకుంటున్నావు? ఇదేనా నీకు విద్యార్థులు మళ్ళీ మీ తల్లిదండ్రులు నేర్పిన బుద్ధి? లంచం తీసుకొని ఎదగాలనే ఆలోచన ఎందుకు వస్తుంది నీకు అని ఇక్కడ తెలియపరుస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ 50,000 లంచం తీసుకుండగా అడ్డంగా దొరికిపోయారనమాట. స్థావరంపై SOT దాడులు, 10 మంది పేకట రాయులు అరెస్ట్. అందులో 12వ వార్డు కౌన్సిలర్ భర్త ఉండడం విశేషం. షామీర్పేట్ ఇక్కడ దమ్మాయిగూడలో పేకాట ఆడుతున్న స్థావరంపై SOT పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్న సంఘటన శనివారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దమ్మాయిగూడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో సాయి ప్రియ కాలనీకి ఓ అపార్ట్మెంట్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారు. పక్కా సమాచారం అందుకున్న SOT పోలీసులు దాడులు చేశారు. వారి వద్ద నుంచి 2 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు, ప్లేయింగ్ కార్డ్స్ను స్వాధీనం చేసుకొని జవహర్ నగర్ పోలీసులకు తరలించారు. ఈ 10 మందితో 9 మంది బిల్డర్లు కాగా ఒకరు దమ్మాయిగూడ 12వ వార్డు చెందిన కౌన్సిలర్ భర్త పాండాల యాదగిరి గౌడ్ ఉండడం విశేషం. చూడండి, సిగ్గు ఉండాలి అధికారులారా, సిగ్గు ఉండాలి, మీకు ఏమైనా తెలివి ఉండాలి. ఇది పేకాట 10 మందితో పేకాట ఆడడము, అధికారులు ప్రజల వెంబడి తిరగడము, ఏమన్నా తెలివి ఉండాలి. మీరందరూ ఇక్కడ పేకాట ఆడి ప్రజలకు ఒక మంచి అవగాహనగా రహితంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, రాజకీయవేత్తలు మీరు ఇలాంటి పరిస్థితులకు పాల్పడితే ప్రజల్లో ఎలాంటి ఆలోచనలు వస్తాయి అని ఇక్కడ చూసిన వాళ్ళు చాలామంది తెలుపుతున్నారు. ఇక్కడ మొన్న స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్న తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి కిరణ్ గుత్తికొండ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ గుత్తికొండ ఏమన్నారంటే, స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి స్మితా సబర్వాల్ గారి మాటలు చట్టాలను, కోర్టు తీర్పులను తప్పుపట్టే విధంగా ఉన్నాయి. సమస్త వికలాంగులు మనోభావాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ముంబైకి చెందిన ప్రముఖ ఆంకాలజిస్ట్ సురేష్ అద్వానీ గురించి మీకు తెలుసా? ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు పొందిన జైపాల్ రెడ్డి గారి గురించి మీకు తెలుసా? సివిల్స్ మొదటి ర్యాంకర్ హీరా సింగిల్ మీకు తెలియదా? స్టీఫెన్ హాకింగ్ గురించి మీకు తెలుసా? పైన తెలిపిన వారందరూ దివ్యాంగులే. ఒక్కొక్కరు ఒక్క నైపుణ్యంతో పట్టుదలతో ఉన్నతమైన పదవులు పొందడమే కాకుండా మీలాంటి IAS, IPSలకు ఆదర్శంగా నిలిచారు. లక్షల మంది వికలాంగులు అద్భుత నైపుణ్యం కలిగి ఉన్నారు. జాతీయ రాష్ట్ర ప్రభుత్వాల వికలాంగులకు ప్రత్యేక చట్టాలు, రిజర్వేషన్లు కల్పిస్తున్నామని ఈ రోజుల్లో మీరు ఉన్నతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ గుత్తికొండ తెలిపారు.
అందచందాలను చూసి పదవులను ఇవ్వరు, వారి వారి తెలివితేటలను వారి నైపుణ్యాన్ని చూసి పదవులు ఇవ్వడం జరుగుతుంది. 2016 వికలాంగుల చట్ట ప్రకారం స్మితా సబర్వాల్ గారు యావత్ వికలాంగుల క్షమాపణ చెప్పాలి. కిరణ్ గుత్తికొండ రాష్ట్ర అధ్యక్షులు మెరుగు శివకృష్ణ, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ప్రమీల పి రంజిత్ మరియు రమేష్ పాల్గొన్నారు. ఇక్కడ చిత్రంలో చూసినట్లయితే చూడండి, నిన్న మన జరపల్లంకి వచ్చి వాయిస్ ఇవ్వడం జరిగింది. స్మితా సబర్వాల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్కు ఒక పర్సనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కీలకమైనటువంటి స్థానాల్లో ఇంతకుముందు సర్వీస్ చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా స్మితా అగర్వాల్ ఇలా ఒక తీవ్రమైనటువంటి మాట ఇలా వికలాంగులను ఉద్దేశించి అనడం జరిగింది. దాంతో ఇలా వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంఘం పేరు ఏం పేరు? తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తికొండ కిరణ్ ఇవాళ స్మితా సబర్వాల్ ఏదైతే అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడిందో, భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కులను అవమానపరుస్తూ ఇవాళ వికలాంగులను ఇవాళ భారత సివిల్ సర్వీస్లో కానీ మిగతా సర్వీస్లో వికలాంగులను తీసుకోవడం ద్వారా అసౌకర్యంగా ఉంటుంది అని చెప్పేసి ఏదైతే అహంకారపూరితమైనటువంటి మాట మాట్లాడిందో వాటిని ఖండిస్తూ ఇవాళ గుత్తికొండ కిరణ్ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ మాట్లాడుతున్నారు. చెప్పండి, మీరు ఏ ఉద్దేశంతో ఇవాళ మీరు ఈ ప్రకటన చేస్తున్నారు? నా పేరు కిరణ్ గుత్తికొండ అండి. నేను తెలంగాణ వికలాంగుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుని. నిన్న రాత్రి మన స్మితా సబర్వాల్ గారు ఐఏఎస్ ఆఫీసరు గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పర్సనల్ సెక్రటరీగా ఉండి 10 సంవత్సరాలు పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ గారు తన ట్విట్టర్లో తను ఎందుకు ఎలా మరి ఏ సందర్భంలో పెట్టిందో కానీ వికలాంగుల పైన చాలా అనుచితమైన అంటే ఏంటంటే వికలాంగులకు రిజర్వేషన్స్ ఎందుకు, వికలాంగులకు పెద్దపీట ఎందుకు వేయాలి, వాళ్ళకు ఒక పైలట్గా ఉద్యోగం ఇస్తే చేయగలుగుతారా, వాళ్ళకు ఐఏఎస్ ఆఫీసర్గా ఇస్తే కలెక్టర్గా పనిచేయగలుగుతారా, వాళ్ళకు డాక్టర్ అయిందనుకో డాక్టర్గా వాళ్ళు పనిచేయగలుగుతారా అని చెప్పేసి అని చాలా అనుచితంగా తను మాట్లాడడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ భారత రాజ్యాంగం ఏదైతే 1983లో వికలాంగుల స్పెషల్ కేటగిరీ గుర్తించి ఆ రోజే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు స్పెషల్ కేటగిరీని కల్పిస్తూ అంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఇవన్నీ ఇచ్చి ముందుకు తీసుకుపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వము వికలాంగులు అంటే డిజబుల్ పర్సన్స్ వికలాంగులు అని అనకుండా దివ్యాంగులు అనాలని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వము అంత పెద్ద ఎత్తున మాకు అంటే ఇక పిలుపునే ఖండించి వారు ఒక మంచి పేర్లు పెడుతున్న ఈ రోజుల్లో అలాగే రాజ్యాంగం మాకు కల్పించిన ఒక హక్కుగా మేము అడుగుతున్నాము. ఆ హక్కుతోనే 2016 వికలాంగుల చట్టము కేంద్రంలో ఆల్ పార్టీ అంటే అన్ని రాజ్యసభ లోక్సభలో 2016 వికలాంగుల చట్టాన్ని పొందుపరిచి అందులో 17 అధ్యాయాలు దాదాపు 300 పైచీలకు యాక్టులను పొందపరిచి వాళ్ళకు పెద్దపీట వేయాలి. గతంలో 3% ఉన్న మా రిజర్వేషన్ను 5% పెంచి ఉద్యోగ అవకాశాలలో కానీ మిగతా సంక్షేమ పథకాలలో 6% వాళ్లకు మనం ఇవ్వాలని చెప్పేసి అని కల్పిస్తున్న ఈ రోజుల్లో వారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఒక ఐఏఎస్ కేటగిరీగా ఉండి ఈ యొక్క వ్యాఖ్యలు చేయడాన్ని మేము మా కమిటీ తరఫున యావత్ వికలాంగ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆమె తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఈ యొక్క ప్రభుత్వానికి కూడా మేము విన్నవిస్తున్నాం ఏంటంటే తక్షణమే ఆమెకున్న ఐఏఎస్ కేటగిరీని రద్దు చేసి ఆమెకు సోకాజ్ నోటీస్ ఇవ్వాలి, మెమో జారీ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. తనకు గుర్తు చేస్తున్నాం. ఎందుకనంటే గతంలో జయపాల్ రెడ్డి అని చెప్పేసి ఒక దివ్యాంగుడు కేంద్ర ప్రభుత్వంలో అక్కడ ఒక పెద్ద మంత్రిగా ఉండి క్యాబినెట్ హోదా ఉన్న అతను తనకు తెలియదా మన హీరా సింగల్ గ్రూప్ 1లో మొట్టమొదటిగా ర్యాంకు పొందిన యొక్క అమ్మాయి ఆమె మన నార్త్ ఇండియాకు చెందిన అమ్మాయి ఆమె గ్రూప్ 1 చేసేసి అదే మోడీ గారు లాస్ట్ టైము
వారు ఫస్ట్ టైము ప్రధానమంత్రికి అయినప్పుడు తనకు ఐఏఎస్ క్యాడరు ఇవ్వలేక అది అంటే ఐఏఎస్ ఒకవేళ కలెక్టర్ ఇస్తే అక్కడిక్కడ పోలే కదని చెప్పి అదే ఐఏఎస్ కేటగిరీతోని తనకు తన యొక్క దీంట్లో స్పెషల్గా ఇచ్చిన సందర్భం. అట్లా చెప్పుకుండా పోతే ఎంతోమంది వికలాంగులు, చాలామంది వికలాంగులు ఈరోజు లూయిస్ బ్రెయిలీ అంటే బ్లైండ్ సోదరులకి 6 చుక్కలతోని లిపిని కనుక్కున్న లూయిస్ బ్రెయిలీ ఒక అంధుడు. అట్లా చెప్పుకుంటూ పోతే యుఎస్లో కానీ ఆస్ట్రేలియా కానీ చాలామంది తనకు కావాలనుకుంటే పైలట్గా ఈరోజు యుఎస్ఏలో ఒక అమ్మాయి 2 చేతులు ఉండవు, అది గూగుల్లో కొట్టినా మీరు ఎక్కడ కొట్టినా కూడా కనిపిస్తుంది. 2 చేతులు ఉండవు, కాళ్ళతోనే తను పైలట్టుగా ఈరోజు పనిచేస్తున్నది. అట్లా ప్రతి దాంట్లో డాక్టర్స్ కానీ మిగతా వాళ్ళకి అన్ని రంగాలలో వారి యొక్క మేము ఒకటే చెప్తున్నాము, ఈరోజు మనకు ఒక ఉన్నతమైన పదవులు మనం పొందాలంటే, ఉన్నత పదవులు రావాలంటే మనకు తెలివితేటలు కావాలి, అలాగే నైపుణ్యం కావాలి. అంతేగాని అందచందాలతోని రూపురేఖలతోని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణము. కాబట్టి ఇప్పటికైనా కూడా ఆ ఐఏఎస్ఏ కాకుండా మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క దీన్ని చూసి వారి కూడా ఇంకోసారి ఎవరు కూడా మాట్లాడకుండా ఉండాలని చెప్పేసి ఆ విధంగా ఈ ప్రభుత్వం వరకు శిక్ష అనేది వేయాలని చెప్పేసి కోరుతూ మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. జై వికలాంగ్. గుత్తికొండ కిరణ్ ఇలా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఒకటే ఏమంటారంటే, వికలాంగులను రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాలరాస్తూ ఇలా అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం స్మితా సబర్వాల్కు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పడంతో పాటు ఆమెను ఇలా సర్వీస్ నుంచి తొలగించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కొంత సామాజికంగా కొంత ముందున్నటువంటి వర్గాలు ఈ రకంగా వెనుకబడినటువంటి వర్గాల పట్ల కానీ తర్వాత వికలాంగుల పట్ల కానీ ఇట్లా ఒక వివక్షతో కూడుకున్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం అంటున్నారు. అట్లాగే ఇవాళ ఐఏఎస్ మన సివిల్ సర్వీస్లో కూడా వికలాంగులు చాలా రాణిస్తున్నారు, వాళ్ళు ప్రజలకు చాలా అందుబాటులో ఉన్నారు. కష్టాలంటే ఇవాళ ఏంటి అనేది కూడా వికలాంగులుగా ఐఏఎస్గా అయినటువంటి వాళ్ళు కావచ్చు, సివిల్ సర్వెంట్లు అయినటువంటి కావచ్చు, వివిధ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో వాళ్ళకి అన్ని బాధలు తెలిసి ఉంటాయి. అటువంటి వారిని రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ఇలా అవమానిస్తూ స్మితా సబర్వాల్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ రకంగా మాట్లాడడం ఒక అవివేకం. ఆమెను ఇమీడియట్లీ ఐఏఎస్ నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిన్న మన జరపైలం టీంకి మన తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి మన కిరణ్ గుత్తికొండ రాష్ట్ర అధ్యక్షులు విచ్చేశారు. విచ్చేసి అతను ఏమన్నాడంటే, ఇక్కడ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నామని చెప్పేసి అతను భావోద్వేగాలకు గురయ్యాడు. ఇలాంటి వికలాంగులకు ఇలా మాట్లాడితే ఎలా, ఇలాంటి మాటలు ఎప్పటికీ మాట్లాడొద్దు అని చెప్పేసి అతను వివరణ ఇవ్వడం జరిగినది. మన జరపైలంలో అది నిన్న మన టీవీలో కూడా ప్లే చేశాము.